ఇవి కొంచెం ముదురుగా ఉన్నవి కట్ చేసి మళ్ళీ నాటితే మళ్ళీ పెరుగుతాయి బాగా. ఇక్కడ కూడా పెద్ద ఆకులతో పుదీనా వచ్చింది కదా, ఇవి కొన్ని తీసి ఇందులో వేద్దాము. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద గ్రో బ్యాగ్, ఇందులో బాగా వస్తుంది. ఏదో ఒకటి ఇంట్లో జస్ట్ 1 or 2 పాట్స్ అన్నా పెట్టుకోండి ప్రతి ఒక్కరు. అంటే స్ట్రెస్ రిలీవర్లా ఉంటుంది మీకు కూడా, అండ్ నేచర్కి కనెక్ట్ అయినట్టు ఉంటుంది. మట్టిని ముట్టుకుంటే అసలు ఆ ఫీలే వేరండి. వెరీ సాటిస్ఫైయింగ్. చాలా నేచర్కి దగ్గరగా మీరు ఉండొచ్చు. ఇలా ఒక పెద్ద ప్లాంట్లో మీరు ఇలా పుదీనా కానీ ఏవైనా కూరగాయలు కానీ పాలకూర, చుక్కకూర, బచ్చల కూర ఇలాంటివన్నీ పండించుకోవచ్చు. జస్ట్ సైమల్టేనియస్గా 2 గ్రో అవుతాయి. ఆ తొక్కు ఏదైనా ఉంటే ఇది లోపల సాయిల్లో వేసేస్తే అది కంపోస్ట్ కింద ఫామ్ అవుతుంది. నాకు గార్డెనింగ్ అంటే బేసికల్గా చాలా ఇంట్రెస్ట్ అండి. ఒక వీకెండ్స్లో అయితే ఆస్ టుగెదర్ ఇక్కడే ఉండిపోతాను ఒక 3-4 hours అన్నా. పుదీనా హ్యాస్ మెనీ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా. న్యాచురల్ రిఫ్రెషింగ్ ఏజెంట్. పుదీనా రైస్ చేసుకోవచ్చు, చట్నీ, వాట్ నాట్. మీ ఫామ్లో లేదంటే మీ గార్డెన్లో మీరు పండించుకొని తింటే ఆ ఫీలే వేరే లెవెల్. కొంచెం నాటినా ఇలా గుప్పుగా ఫుల్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఐ లవ్ గ్రీన్. అంత గ్రీన్గా ఉండాలనిపిస్తుంది. సీ ద నేచర్స్ బ్యూటీ అండి, ఎంత అందంగా ఉందో. This is my beautiful beetle leaf plant. This is another beautiful beetle plant. అక్కడిది పెద్ద ఆకులది, ఇది చిన్న ఆకులు అన్నమాట. ఇందులో కూడా కొంచెం పుదీనా నాటుతాను.